ప్రైజ్లా ఏదైనా వాగ్దానము కీర్తనలు 128:1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవలో నడుస్తారో వారందరూ కూడా ధన్యులు అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున మనము ఆరాధన దినముగా, ఆయన యొక్క దినముగా మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాము అంటే, ఆయన త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు మనకి దినదినము నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టినే ఈ దినమున మనము ఆయన ఆరాధించుకోవడానికి ఆయన మందిరములో మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అందుకనే మనము ధన్యులుగా ఉన్నామని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అవునండి, మన యొక్క జీవితాలలో ఎప్పుడైతే ఆరాధించడానికి మనము ఆయన మందిరంలో వెళ్ళి ఆయనని ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని ఇలాగూ దీవిస్తారు. మన యొక్క కష్టాజితమంతా కూడా మనము అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తారు. అలాగనే ఆయన సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించి మన యొక్క జీవితంలో వారమంతా కూడా క్షేమము కలగడానికి, అలాగనే మన దినములు అన్నీ కూడా క్షేమము కలగడానికి దేవుడు మనకి ఆశీర్వదిస్తానని ఈ దినమున దేవుడు ఆయన యొక్క వాగ్దానమును వాక్యముతో బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన ఐశ్వర్యము, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క ఆరాధన దినములు మమ్మల్ని ధన్యులుగా చేసి మా యొక్క జీవితాలలో మీరు నాయన భయభక్తులు నేర్పించి మీ త్రోవలో తప్పిపోకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని దీవించే దేవుడివి నా ప్రభు, పరమందు ఉండి నాయన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి నా ప్రభు మా జీవితం అంతా కూడా క్షేమము కలగడానికి నాయన మీ కృపని అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారి జీవితంలో మీరు తోడై ఉండండి. ఆడబిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, ఇంకా ఏదైతే కావాలనుకుంటున్నారో వారి ఉద్యోగంలో అన్నీ కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాంతులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మంచిగా టీకాలు పనిచేయడానికి సహాయం చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి మీ కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా మీరే సురక్షితంగా గమ్యాలకు చేరుస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా నాయన ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు, వెళ్ళి నుండి లోపలికి వచ్చినప్పుడు మీరు దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. యేసయ్యా నాయన, ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డని దృష్టించి మీ యొక్క దీవెనలతోనూ, మీ ఆశీర్వాదముతోనూ వారి జీవితం అంతా కూడా నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.